పట్టున్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. రామరెడ్డి గారు బండి సంజయ్ గారు చెప్పినట్టు ఇంతకీ బిగ్ బాస్ లో విన్నర్ ఎవరు? ఈ రోజు బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ కాలేదా? అసలు ఏం జరిగింది? మొత్తం డ్రామా అంటున్నారు. వారం ముందు రిహార్సల్ చేశారు. డ్రామా అయితే చాలా చక్కగా పండింది అంటున్నారు. నిజంగా ఇది డ్రామానా బిగ్ బాస్ అనుకోవాలా? ఏమంటారు రామరెడ్డి గారు? ఇది డ్రామా అంటే మామూలు డ్రామా కాదండి, కుమ్ముక్కు డ్రామా. కుమ్ముక్కు డ్రామాలు ఎన్నో ఇట్లే. అందులో ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇది. ఒక స్పెషల్ ఎపిసోడ్ మనం హోటల్ వెళ్ళినప్పుడు ఈ రోజు స్పెషల్ టిఫిన్స్ అని పెడతారు చూడండి. వీళ్ళ కుమ్ముక్కు సీరియల్స్ లో ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్. ఈ ఇద్దరు కలిసి డ్రామా పాటిస్తారు. మేము ప్రజల కోసం అని పైసా ప్రయోజనం లేదండి. వీటితో ప్రజలకు ప్రజా సమస్యలు చర్చకు రావద్దని కాంగ్రెస్ డ్రామా చేస్తుంటే సై అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా? వీళ్ళు అధికారంలో ప్రతిపక్షంలో ఉండే ఉంటారు. మరి ఇదే డ్రామాలు జాతీయ స్థాయిలో నడుస్తున్నాయా? అక్కడ ప్రతిపక్షాలు అడగమను, ఆరోపణలు చేయమను, రిటర్న్ లో సమాధానం వస్తాయి. మేము ఏం చేసినాం, ఏం చేస్తున్నాం అనేది లిఖిత పూర్వక సమాధానం వస్తాయి. ఈయన ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇవ్వదు, లిఖిత పూర్వక క్వశ్చన్ ఇవ్వదు. ఆడ ప్రతిపక్షం లిఖిత పూర్వక సమాధానం ఇవ్వదు. బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ లెటర్ మీద మేము చేసిన అప్పులు ఇవి, మేము వెళ్ళేటప్పుడు ఇన్ని అప్పులు ఇవ్వచ్చు, ఇవ్వరు. ఇస్తే డ్రామాలు ఉన్నాయి. సో ఇద్దరు కుమ్ముక్కు డ్రామాల్లో స్పెషల్ ఎపిసోడ్ ఇది. నెక్స్ట్ కూడా ఇంకా ఇలాంటి ఎపిసోడ్ చాలా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర ఉన్నట్టు అని మన ఏ రోడ్ల సిటీలో తిరుగుతుంటే అన్ని గలీలు రిపేర్ చాలా జరుగుతుంది రోడ్ వర్క్లు జిహెచ్ఎంసీల కోసం. దానికోసం ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే చాలా కింది స్థాయిలో ఉంది. ఏది మన జిహెచ్ఎంసీలో మన లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో పడ్డది జిహెచ్ఎంసీ ఏరియాలో. కాబట్టి దాన్ని లేపాలి, బీజేపీ మెయిన్ పెట్టిన దాన్ని కాంగ్రెస్ ప్లాన్ వేస్తే ఎస్ మాకు మీరు హ్యాండ్ ఇవ్వండి, మీ హ్యాండ్ పట్టుకొని మేము పైకి వేస్తామని టీఆర్ఎస్ డ్రామా. ఈ డ్రామా అంతే, అంతకు మించి ఏం లేదు. ప్రజలు అసహించుకుంటారు. ఎంతకాలం అసెంబ్లీలో కూడా ఇవే డ్రామాలు. అసెంబ్లీలో కూడా చర్చలు జరపట్లేదు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మహబూబ్ ఎమ్మెల్యే, బీజేపీ మెయిన్ ప్రతిపక్ష కాల్పిన ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ నిర్వహిస్తుందని మా కాటిపల్లి వెంకటరమణ గారు ఎన్నోసార్లు చెప్పారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు మీరు నేర్పేది ఇదేనా? ఏంది బూతులు, ఏమి ఆరోపణలు, ఏంది రెచ్చగొట్టుడు, ప్రజా సమస్యలు చర్చించాలి, సభా సమయం వృధా చేస్తున్నారు అనంటే బయట డ్రామాలు చేస్తున్నారు. ప్రజలు ఈ డ్రామాలు ఎంతకాలం అంటారు? నువ్వు కొంచెం స్పెషల్ ఎపిసోడ్ చేసినావు, స్పెషల్ ఎపిసోడ్ ఇచ్చినావు, 70 చేసినావు, సినిమాలు మార్చినట్టు చేస్తున్నా. అట్లా చేయడంలో లాభం లేదు. రిటర్న్ లో గవర్నమెంట్ కు ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఇంతకుముందు చేసిన అప్పులు ఇవి అది చెప్పాల్సిన బాధ్యత. అన్ని రకరకాల అప్పులు ఉన్నాయి. నా దగ్గర ఈ డాటా కూడా ఉంది. అట్లా చెప్పండి. 3,89,000 కోట్లు ఇవి డైరెక్ట్ అప్పులు రాష్ట్రపతి చేసి, 1,20,000 కోట్లు ఇవి ఏది మన కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ ఇలాంటివి వాడుతున్నాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు వీటిని, విడుదల చేసినాయి. సింగరేణి బకాయి కాంగ్రెస్ కేసీఆర్ టైంలోనే డిస్కమ్ బకాయి 50,000 కోట్లు ఉండే. సింగరేణి బకాయి 35,000 కోట్లు, ఇప్పుడు 50,000 కోట్లు దాటింది. ప్రభుత్వ ఉద్యోగులు డిఏ బకాయిలుండు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుండు, ఆరోగ్యశ్రీ బకాయిలుండు, కాంట్రాక్టర్లో బకాయిలుండు. ఒక ఎగ్జాంపుల్, పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు దానికి 5,000 కోట్లు బకాయి పిఆర్ఎస్ గవర్నమెంట్. ఇట్లేంటంటే దాదాపు 7 లక్షల కోట్లు ఉన్నాయి. కాదని వాళ్ళు అంటారు, వీళ్ళు 9 లక్షల కోట్లు అంటారు. ఇద్దరు డ్రామాలు నడుస్తున్నాయి. అది ఇంకోటి అప్పుల విషయం తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు. రైట్ రైట్ ఓకే. మీరు కొత్త ఫిగర్ చెప్పారు. ఓకే రైట్ రైట్ మీరు చెప్పేది 7 లక్షల కోట్లు. ఓకే సరే సరే. 6 గ్యారెంటీలు ఏమైనాయి, 400 హామీలు ఏమైనాయి, 2 ఏమైనాయి, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, నిరుద్యోగ వృత్తి ఏమైంది. రైట్ అండి. ఓకే రామ్ రెడ్డి గారు మళ్ళీ అవకాశం ఇస్తాం. ఈ డ్రామా కనబడుతున్నాడు. ఇది చాలా బాధాకరమైంది. తెలంగాణలో ఈ రాజకీయాలు మంచివి కావు. రైట్ అండి. మళ్ళీ దగ్గరకు వస్తాను. రైట్ రైట్ రైట్. రాహుల్ గారు కాంగ్రెస్ నాయకులు మనతో సిద్ధంగా. రాహుల్ గారు ఏదో సినిమాలు చెప్పినట్టు ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలన్నట్టు ఒక్కోసారి మాట్లాడే మాటలు కూడా మనకు గతంలో లేవండి. రాజకీయాలు అప్పటికప్పుడు ఉన్న సోషల్ మీడియా కానివ్వండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కానివ్వండి, ప్రతిదీ కూడా డేటాతో సహా సిద్ధంగా ఉంది. కాబట్టి తొందరపడి ఒకవేళ జూపల్లి వారు మాట్లాడారు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే